ఫేక్ కరెన్సీ గుట్టురట్టు చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం పట్టుకున్న నిందితులతో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సిపి క్యాంప్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి రాచకొండ కమిషనరేట్ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు ముందుగా ఒరిజినల్ 500 రూపాయల నోటుపై బ్లాక్ కలర్ కెమికల్ పూసి వాటర్లో కడిగితే 500 నోటు బయటికి ఏర్పడి దాని తర్వాత ఇస్త్రీ చేసి చూపించి మిగతా బ్లాక్ పేపర్స్ అమ్మడం జరుగుతుందని, ₹1,00,000కి 5 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తారని, ఈ విధంగా ప్రజలను మోసం చేస్తారని, వీరి దగ్గర నుండి 25 లక్షల విలువ గల ఫేక్ కరెన్సీని పట్టుకోవడం జరిగిందని, వీరిద్దరూ విదేశీయులని, అలాగే వారి ద్వారా కెమికల్ పౌడర్స్, 3 మొబైల్ ఫోన్స్, ఒక పాస్పోర్ట్, ఓ చిన్న ఐరన్ బాక్స్ స్వాధీనపరచుకోవడం జరిగిందని, ఇలాంటి వ్యక్తుల ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. అలాగే ఈ టీంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నారని, అలాగే వారికి త్వరలో రివార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మల్కాజ్గిరి టీమ్ ఇంపార్టెంట్ ఆపరేషన్ లో ఫేక్ కరెన్సీ చీటింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇందులో అక్యూజ్డ్ ఫారిన్ నేషనల్స్, ఇందులో కోంబీ ఫ్రాంక్ సెడ్రిక్ ఈజ్ ఫ్రమ్ కెమరాన్, ఇంకొక అక్యూజ్డ్ గోయిటా సుంగాలో మాలి ఈ కంట్రీ నుంచి వచ్చాడు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్ లో యాడ్ కమ్మని చెప్తారు. వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కమ్మని చెప్పిన తర్వాత వీళ్ళు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు, గ్రూప్ అడ్మిన్, ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము, అయితే యాక్చువల్లీ దిస్ ఈస్ ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ, దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కడిగినట్టు చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము, ఈ బ్లాక్ పేపర్ ను మేము ఇచ్చిన కెమికల్ తో మీరు కడిగేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అయితే చెప్తాడు. యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు, ఈయన ముందే క్లీన్ చేస్తాడు, అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది, పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఎట్లయితే కరిగిపోతుందో అట్లా వచ్చేస్తుంది. దెన్ యూ విల్ టెలింగ్ దట్ యూ గో అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ, ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ, అతను వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు, అది యాక్సెప్ట్ అవుతుంది. సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మేము ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది, ఈ కోంబీ ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గోయిటా సుంగాలో వీళ్ళిద్దరుతో పాటు ఇంకా రోలెక్స్ అండ్ డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇది దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో వ్యక్తి అవుతున్నారు. అక్యూజ్ దే కంటిన్యూయింగ్ దిస్ అఫెన్స్ స్ట్రేట్ అవే. దట్స్ వాట్ వి వుడ్ లైక్ టు ఎన్లైటన్ గివ్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ పీపుల్ ని, ఎవరైతే ఇటువంటి గల్లిబుల్ దానికి వెళ్ళొద్దని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా మీకు ఏదైనా ఆఫర్ చేస్తున్నారు అంటే దాంట్లో సమ్ మిస్చీఫ్ ఉంటుంది, దాని మీద చాలా అని అనుకోనే మీరు ముందుకు వెళ్ళాలి. అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ dealing with some wrong people, unknown people, ఇటువంటి యాక్టివిటీ ఉన్నప్పుడు certainly will lose. Sometimes it will be dangerous for life also. ఆ టైంలో వీళ్ళు గొడవలు అయితే ఏమైనా అయితే వాళ్ళకి ఎన్ని రకమైనటువంటి ప్రమాదం కూడా జరుగుతుంది. సో ఇట్లా చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి మల్కాజ్గిరి టీం అభినందిస్తున్నాను. దీంట్లో డిసిపి గారు, అలానే శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఆల్సో, వాళ్ళు కూడా దీంట్లో ఎఫెక్టివ్ గా పనిచేసి పట్టుకోవడంలో సహకారం చేశారు. అధికారులు కూడా మేము రివార్డ్స్ ఇస్తాం. చాలా ఈ గ్రూప్ లో ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో అందులో ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారు అది మేము వెరిఫైయింగ్. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు ముందుకు రావట్లేదు, ఎందుకంటే నేను ఇల్లీగల్ పని చేశాను అనేది ఒకటి మనసులో ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ యొక్క
ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ని, ఐ మీన్ ఎక్స్పోజ్ అయితే తన తప్పు బయటకు వస్తుందని చెప్పిన దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీల్ వర్క్ అవుట్ ఇన్ టు దాట్ బికాస్ ఫారినర్స్ కాబట్టి మేము తొందరగా ఇంకా వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకుంటాము. వన్స్ రిమాండెడ్ దెన్ వీల్ గెట్ ఫర్దర్ డీటెయిల్స్. గుర్గావ్ లో ఉన్నారు ఇతను, ఈ మన ఫ్రాంక్ సెడ్రిక్ గుర్గావ్ లో ఉన్నాడు, ఇంకో అతను బెంగళూరులో ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లో ఆపరేషన్ వచ్చారు. ఈ అదర్ ఫెలో డేవిడ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో, అడ్మిన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రీ. వేరే స్టేట్ కూడా చేశారు, ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళు అక్కడ కూడా చేస్తుంటారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా మేము వీళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఈ మెమోని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు కావాలంటే ఒకసారి చూడండి, అది ఆన్ చేస్తారా? అంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ పౌడర్ ఇది అని చెప్తాడు. చెప్పిన తర్వాత అది సిచ్యువేషన్ బట్టి వేసేస్తే మొత్తం పడిపోతారు అనమాట, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటే ఇది అదేం కాదు, మామూలు నల్ల పేపర్లు అని తెలిసిపోతుంది. వాళ్ళు పారిపోవడానికి మత్తు వాడతారు. పేపర్లే అవే కదా, క్లోన్ వాట్సాప్ గ్రూప్ ఉంది. దాన్ని మేము వీళ్ళు ఎగ్జామిన్ ఇట్, ఎంతమంది ఇంకా అందులో మెంబర్స్ గా చేర్పించుకున్నారు, ఎట్లా ఇంటరాక్ట్ అయినారు, అది మేము. ఇది మన బ్లాక్ పేపర్ ఎక్కడైనా ఉండిపోతుంది, అది కెన్ బై ఫ్రమ్ ఎనీ ప్లేస్. అంటే వాళ్ళకి మనకు ముఖ్యంగా ఏంటంటే ఒరిజినల్ కరెన్సీ తీసుకొని ఆ కరెన్సీ మీద ఒక బ్లాక్ కలర్ చిన్నగా పూసి కడిగితే పోయే విధంగా ఉన్నటువంటి బ్లాక్ కలర్ వేసి, అది కడిగిన తర్వాత చూసారు మీరు, కడిగిన తర్వాత అక్కడ ఒక చిన్న అది ఐరన్ బాక్స్ ఉంది, దాన్ని పెట్టి ఐరన్ చేస్తాడు. చేసిన తర్వాత అది మంచిగా అయిపోతుంది, మీరు వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేయమంటాడు. యాక్చువల్గా ఒరిజినల్ కరెన్సీ ఉంది. సో న్యాచురల్లీ అది కౌంటర్ఫిట్ ఏం కాదు, వాళ్ళు తీసుకుంటారు. యూ కెన్ బై సంథింగ్. 500 కరెన్సీ నోట్నే చేసుకున్నాడు. లేవు, మన దృష్టిలో రాలేదు. వీళ్ళు గెట్ దెమ్ ఆన్ పోలీస్ చేస్తాం. అయితే ఇంటూ సమ్ బిజినెస్ యాక్టివిటీ మేము ఇంకా కొంచెం ఆయన పాపం కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క నేరస్తులు ఒక్కొక్క విధమైనటువంటి పద్ధతి అవలంబిస్తాడు. దీంట్లో చాలా ఈజీ ఉంది అఫెన్స్ చేయడం. ఒక ప్లేస్ పిలుస్తారు, పిలిచిన తర్వాత ఈ కరెన్సీ చూపిస్తారు, చూపించినాక వాళ్ళ ముందే కడిగి చూపిస్తారు. యాక్చువల్లీ బ్లాక్ పేపర్ ఉన్నప్పుడు ఇది మేము ఎలా చేస్తాము చూపిస్తామని చెప్పేసి ఇంకా మీకు ఇవ్వాలని చెప్పి ఈ పెట్టేసేసి ఈ పౌడర్ వేసినప్పుడు అతను కొంచెం దూరం జరిగి ఉంటాడు. వీళ్ళు దగ్గరికి పెట్టేసరికి ఆ శ్వాస ఎక్కువ తీసుకుని వాళ్ళు అక్కడ అన్కాన్షియస్ అయిపోతారు. అది ఈజీ మెథడ్ కాబట్టి అతను ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క రకం, అంటే ఫస్ట్ వాళ్ళని వాట్సాప్ లో ఇంటరాక్ట్ అయిపోయి అందులో గ్రూప్ లో చేర్చుకొని ఇటువంటి ఇంటరాక్షన్ వచ్చి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్, అంటే వాళ్ళ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ వచ్చి ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ దాని తర్వాత ఇలా ఇది అప్లై చేస్తాం. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ ఇఫ్ యూ సీ Nigerian economy, 10% of their GDP is frauds only. Through frauds only they get this money. The unfortunately countries అట్లా ఉన్నాయి. దానికి ఎంటైర్ వరల్డ్ లో కూడా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ, నైజీరియన్ నేషన్. సార్ గతంలో ఇప్పుడు దొంగ బంగారం అమ్మేవారు, ఇక్కడికి చిన్న కొన భాగంలో ఒరిజినల్ బంగారం పెట్టి అది కట్ చేసి చూసుకోమనేవారు. అవును, అదే ఇది రిపీట్ అవుతుందేమో నేను అనుకుంటున్నా. అంటే ఉదాహరణకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ యొక్క బ్లాక్ పేపర్ పెట్టుకొని ఒరిజినల్ పేపర్ రఫ్ చేసి చూపిస్తున్నాడు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా మోసం చేస్తున్నారు. అంటే ఒక మేబీ కైండ్ ఇస్ సేమ్ బట్ మే వేరీ ఇన్ డిగ్రీ. ఇదొకటి అదొకటి, సేమ్ ఫుల్ ఆఫ్ థాట్.